సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు మీరు? నేను కాటన్ బిజినెస్ చేస్తాను. కాటన్ బిజినెస్, స్పిన్నింగ్ మిల్స్ యార్నది ఎక్స్పోర్ట్ చేస్తాను. ఆ, వ్యవసాయ అనుబంధ రంగ సంస్థ అనుకోవచ్చు. వాస్తవం చెప్పాలంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయం కంప్లీట్ గా కుదేలైపోయింది అనే మాట అయితే గనక ప్రతిపక్షాలు చాలా గట్టిగా జనాల్లోకి పోర్ట్రే చేసే వ్యవహారం జరుగుతుంది. అసలు నిజమే అనుకోవచ్చు అంటారు? అది వ్యవసాయానికి సంబంధించినంత వరకు వాళ్ళు ఎప్పుడూ రైతుల నుంచి తీసుకోవాలండి ఫీడ్బ్యాక్. గవర్నమెంట్ అపోజిషన్లో ఉన్నవాళ్ళు ఏది చెప్పినా గవర్నమెంట్కి అగెనెస్ట్గానే చెప్తారు. కాకపోతే మీరు తీసుకోవాల్సిన ఫీడ్బ్యాక్ వచ్చి వ్యవసాయదారులు ఎలా చెప్తున్నారు, వాళ్ళకి ఎలాంటి సబ్సిడీలు వస్తున్నాయి, వాళ్ళు పనిచేసేటప్పుడు వాళ్ళకి ఎలాంటి అనుభూతి కలుగుతుంది, టెక్నాలజీని పెంచి మీరు వ్యవసాయం చేయండి అనే ఫీడ్బ్యాక్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. కాబట్టి ఎప్పుడు వ్యవసాయదారుడు సంతృప్తిగానే ఉన్నాడనేది ఈ 20 నెలల కాలంలో కనిపిస్తుంది. ఇప్పుడు కాటన్ కి సంబంధించి అసలు పత్తి మద్దతు ధర కూడా కల్పించలేకపోయింది కూటమి ప్రభుత్వం. రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు అనేది రెగ్యులర్ గా గత 2 సంవత్సరాల నుంచి వింటున్న మాట. నిజమే అనుకోవచ్చు అంటారు? అది లేదండి, ఈ సంవత్సరం మటుకు కాటన్లో వ్యవసాయదారులకు ఉన్నంత తృప్తి ఈవెన్ జిన్నింగ్ మిల్ వాళ్ళకి కానీ స్పిన్నింగ్ మిల్ వాళ్ళకి కానీ లేదు. ఎందుకంటే వివిధ దేశాల నుంచి వచ్చే పత్తి మటుకు ఆగిపోయింది. ఏదైనా కారణాలు కావచ్చు, యుద్ధం కావచ్చు, వేరే ఏదైనా కావచ్చు. అందువలన ఆగిపోయినందువలన వ్యవసాయదారులకి ఈ సంవత్సరం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్ మార్క్ఫెడ్ కానీ వీళ్ళిద్దరు కలిసి వాళ్ళకి చాలా ఎక్కువ మోతాదులో ఆదుకున్నారు. మద్దతు ధర ఎవరు ఊహించినంత ఎక్కువగా పెంచారు. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఉంది. సో ఎప్పుడు వ్యవసాయదారుడు అసంతృప్తిగా లేరు. ఈ సంవత్సరం వచ్చిన క్రాప్ ఈల్డింగ్ని బట్టి వాళ్ళు ఎక్కువ ధరకు అమ్ముకొని బాధలు లేకుండా సుఖంగా ఉన్నారనేది మార్కెట్లో ఉన్న టాక్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది సార్, 21 నెలలు అనేది కంప్లీట్ అయిపోయింది. 22nd మంత్ అనేది రన్ అవుతుంది. అసలు ఎలా ఉందంటారు ఈ ప్రభుత్వం పనితీరు అనేది? మెయిన్గా 3 కారణాలు చూడాలండి. ఒకటి ఎడ్యుకేషన్లో వచ్చి ప్రస్తుత ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు ఆయన ఫీడ్బ్యాక్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారంటే అడుగున ఉన్న వాళ్ళు ఎలా చెప్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది తీసుకొని దాన్ని బట్టి మోడిఫికేషన్ చేస్తున్నారండి. స్కూల్స్ కానీ పిల్లల చదువులు కానీ వ్యవసాయదారుల గురించి మాట్లాడకుండా ఆయన ఎంతసేపు ఆయన దృష్టి పిల్లల మీద పెట్టి ఆ స్కూల్స్ని బాగా రన్ చేయాలి, వాళ్ళకి ఫండ్స్ ఎక్కువగా ఇవ్వాలి, ఉన్న దాంట్లో ఎంత మెరుగైన ఫలితాలు వస్తాయో దానికే కృషి చేస్తున్నాడు ఆయన. ఎడ్యుకేషన్ ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ అనేది పూర్తిగా సర్వనాశనం చేశారు అనేది చాలా గట్టిగా చెప్తున్న మాట. అది వాస్తవం కాదంటారా? గతంలో నాడు నేడు అని చెప్పి స్కూల్స్ మేము బాగు చేస్తే కనుక ఈ కూటమి ప్రభుత్వం వచ్చి పూర్తిగా నాశనం చేసింది వాటిని అంటున్నారు కదా. దానికి ఒకటే రిజల్ట్ అండి. గవర్నమెంట్ స్కూల్స్లో రీసెంట్గా ఒక 3-4 నెలల క్రిందట మీరు ప్రతి స్కూల్లో ఒక సర్వే చేశారండి. స్టూడెంట్స్ అసలు ఎలా ఉన్నారు, 3rd క్లాస్ నుంచి 4th క్లాసు, 4th క్లాస్ 6th క్లాసు, ఆ పాస్ పర్సంటేజ్ కానీ స్కూలు డ్రాప్ కానీ అలాంటివి ఏమి లేకుండా తీసుకురావాలనేది ఫస్ట్ ఆయన ఉద్దేశం. దాంట్లో మటుకు ఆయన సక్సెస్ అయ్యాడండి. కంపల్సరీగా గవర్నమెంట్ స్కూల్స్ అన్ని బాగా పనిచేస్తాయి, అందులో ఎలాంటి అభ్యంతరం లేదు, చక్కగా పనిచేస్తున్నాయి స్కూల్స్. ఇంకో విషయానికి వస్తే కనుక రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, అసలు మొత్తానికి కుదేలైపోతుంది రాష్ట్రం అనేది జగన్మోహన్ రెడ్డి గారు పదే ఎక్కడికక్కడ చెప్తున్న మాట. మరి అది నిజమే అనుకోవాలంటారా? అభివృద్ధి అనేది శూన్యంగా ఉంది రాష్ట్రంలో అంటున్నారు కదా. మరి ఏ ఫీల్డ్లో లేదంటారు? ఒకటి, అమరావతిలో అన్ని కంపెనీలు వచ్చి స్టార్ట్ చేసి భూమి పూజలు చేస్తున్నాయి. భూమి పూజలు అంటే ఓవర్ నైట్ వచ్చి కట్టుబడి చేయలేరు కాబట్టి భూమి పూజలు అనేవి జరుగుతున్నాయా లేవా, వాటిని వాళ్ళు కంటిన్యూ చేయాలి, తప్పదు. ఎందుకంటే అది ఒక కార్పొరేట్ కంపెనీ ఒక పని మొదలుపెట్టిన తర్వాత దాన్ని ఎవ్రీడే ఫీడ్బ్యాక్ తీసుకుంటారు ప్రతి CEO కానీ ఓనర్స్ కానీ. అలాగే వైజాగ్ ఉంది. వైజాగ్లో మీరు లాస్ట్ ఒక సెమినార్ పెట్టారు. ఎన్ని కంపెనీలు మీకు MOUలు చేసుకున్నాయి అంటారు? అలాగే అమరావతి, అలాగే కర్నూలు, అన్ని రకాలుగా 3 ప్రాంతాలు అభివృద్ధి అవుతుంది కదా. అందులో చాలా కంటిన్యూగా చేసేవి చాలా కంపెనీలు ఉన్నాయి. అందులో అభివృద్ధి లేదు అనే మాటకి అసలు అర్థమే లేదు. మీరు ఆ మాట అంటున్నారు సరే, రాష్ట్రంలో కంపెనీలు ఉండే పరిస్థితే లేకుండా పోయింది. ఎవరికి వాళ్ళని బెదిరిస్తుంది కూటమి ప్రభుత్వం తమ కమిషన్ల కోసం. అందుకనే దాల్మియా సిమెంట్ కానీ, లేదంటే షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ కానీ, భారతీయ సిమెంట్ కానీ ఇవన్నీ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి అంటున్నారు కదా. అది వాళ్ళు అనుకునే మాట కానివ్వండి. మీరు చూడాల్సింది హై లెవెల్లో చూడాలండి. మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వచ్చాడు, అదేవిధంగా సుందర్ పిచ్చే వచ్చాడు, అదేవిధంగా అందరూ వచ్చి ఇక్కడ ఒడంబడికలు చేసుకుని వెళ్తున్నారు, MOUలు అన్ని సైన్ చేస్తున్నారంటే
మీరు అదాని డెవలప్మెంట్ చూడాలి, కానీ భారతీయ సిమెంట్ వెళ్ళిపోయినందువల్ల ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయండి. చాలామంది సిమెంట్ సప్లై చేయగలరు. ఆయన వెళ్ళిపోయినందువల్ల ఎవరికి బాధ లేదు. అదే ఒక గల్లా జయదేవ్ గారిది లిథియం ఫ్యాక్టరీ పెడతానని చెప్పి చిత్తూరు దగ్గర ఆయన ఇచ్చేస్తే ఆయన్ని పెట్టనీయకుండా చేసి ఉన్న ఫ్యాక్టరీని మూసేసి హైదరాబాద్ పంపించారు. అలాంటి వాళ్ళు మాట్లాడరండి. ఆ ఎడిగా ఇండస్ట్రీస్ మినిస్ట్రీ ఉన్నాడు, ఆయన అప్పడాలు ఒడియాల కంపెనీల గురించే చెప్పాడు, కానీ ఏనాడు బిల్ గేట్స్ గురించి కానీ వీళ్ళందరి గురించి ఎప్పుడు చెప్పలేదు. సో దాంట్లోనే తెలిసిపోతుంది జనాలకి వీళ్ళు ఎవరు ఏం చేయగలరు, వాళ్ళు ఏం చేయగలరు అనే మాట. అది అవాస్తవం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అరాచకం పెచ్చుమీరిపోతుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? రెడ్ బుక్ రాజ్యాంగం అనేది తప్పదండి. ఏ ప్రభుత్వం ఉన్నా తప్పదు. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు చేసినవన్నీ వీళ్ళు గుర్తుపెట్టుకొని చేయాలి, తప్పదు. డాక్టర్ గారిని చంపారు వైజాగ్లో, అలాంటివి వదిలేస్తారా ఎవరన్నా? అలాంటివి వదిలేస్తే ఇప్పుడు ఉన్న వాళ్ళకి కూడా అది ఒక పాఠం అవుతుంది. అలా చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేశారు. మనం ఇలాంటి ఏం చేయకూడదు అనేది ఈ ప్రభుత్వంలో వాళ్ళకి కూడా భయం ఉంటుంది. అందుకని తప్పదు. ఆ ప్రభుత్వంలో చేసిన తప్పులన్నీ ఇప్పుడు సరిదిద్దకపోతే ఈ గవర్నమెంట్ వేస్ట్ అని ప్రజలే తిరస్కరిస్తారు. మీరేమో ఆ మాట అంటున్నారు సార్. ఇక్కడ అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు, ప్రశ్నించే గొంతుకులను అనగదొక్కటం మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది అనేది ఇది చాలా గట్టిగా చెప్తున్న మాట. మరి ఏ కేసు అలాంటిది లేదండి. జోగి రమేష్ చంద్రబాబు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళాడు, అది తప్పుడు కేసా? అలాంటివి చాలా ఉన్నాయి. ఒక ఎంప్లాయీ దగ్గర ఎంప్లాయీని పెట్టుకొని ఆక్రమణలు చేసి వాళ్ళ భూములన్నీ లాక్కొని చేయమని అచ్చంగా ఒక ఆఫీసే రన్ చేసిన వంశీ గారిది తప్పు కదా? ఎవరిని వదలరు, అందరూ వస్తారు, చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే. అవన్నీ తప్పులే. అది గవర్నమెంట్ చేసే దాంట్లో తప్పేం లేదు, చేయాల్సిందే. 2029 అధికారం మాదే అని చెప్పి చాలా గట్టిగా చెప్తున్నారు. ఎందుకంటే ఈ జంగిల్ రాజ్యం మీద జనాల్లో పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా వేలాదిగా లక్షలాదిగా జనం వస్తున్నారు. ఈ ప్రభుత్వం మీద పూర్తిగా వ్యతిరేకత ఉంది, అధికారం నాదే అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు. మరి దానికి ఏం చెప్తారు? ఇప్పుడు జరిగింది 20 నెలలే కదండి. 20 నెలలకు ముందు ఆయన పరిస్థితి ఏంటి? 11 సీట్లకే పంపించారు. ఇప్పుడు ఇదే మాట రేపు అది చెప్పుకుంటే రాకపోతే కార్యకర్తలు వెళ్ళిపోతారని ఆయన ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు. మరి ఆయన చెప్తున్నట్టు జంగిల్ రాజ్యం నడుస్తుందంటారా? ఇక్కడ జంగిల్ రాజ్యం అనేది లేదండి. వాళ్ళు దీని మీద అసలు దృష్టి పెట్టలేదు. ఇది వన్ ఆఫ్ ది పార్ట్ అంతే. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడతాం అనేది చట్టంలో ఉంది. వాళ్ళు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా చేయాల్సిందే. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంతే చేశారు. ఎవరైనా తప్పు చేసిన వాడికి శిక్ష పడతానికి ప్రభుత్వం పనిచేస్తుంది, కానీ ఆ మనోడేలే నెక్స్ట్ వాళ్ళు వస్తే మన ఏమైనా చేస్తారేమోనని ఎవరు తప్పు చేయని వాళ్ళని చేసిన వాళ్ళని శిక్షించకుండా ఉండకూడదు. అది జగన్మోహన్ రెడ్డి గారు జంగిల్ రాజ్ అనేది లేదండి. తప్పు చేసిన వాళ్ళకే శిక్ష పడుతుంది. వాళ్ళ ఎమ్మెల్యేలు 154 మంది ఉన్నారు కదా, అంతకుముందు అందరినీ జైల్లో వెళ్ళేదిగా. పర్టికులర్గా ఒక 10 మందినే వేశారు జైల్లో. ఎందుకు వేశారు? ఈ 10 మంది తప్పులు చేశారు కాబట్టి వేశారు. 154 మందిని వేయచ్చుగా. వాళ్ళ జైలుకి ఎందుకు వెళ్తా? మంచి ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. మరి ఈసారి అధికారంలోకి వస్తే కనుక రప్ప అని 2029 మామూలుగా ఉండదు. ఇంకా ఒక అడుగు ముందలకేసి రక్తంతో హోలీ ఆడతామనే ఒక డైలాగును కూడా ప్రచారం చేస్తున్నారు. మరి ఎలా చూడాలంటారు? కింది స్థాయి కార్యకర్తలు అలాగే చేస్తారండి. పైన ఉండేవాళ్ళు అంత రఫ్గా మాట్లాడేవాళ్ళు నేను అనుకోవటం లేదు. ఉండే వాళ్ళందరూ లోపలికి వెళ్ళారు. అలా మాట్లాడిన వాళ్ళు రఫ అనే వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయారు, ఇప్పుడు బయటకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదండి, అంటే తప్పే ఉంది, సినిమా డైలాగే అంటున్నారు. ఆ కార్యకర్తకి సపోర్ట్గా మాట్లాడకపోతే ఇంకొకటి మాట్లాడు కదా అలాంటి మాట. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు తప్పదు, ఆ స్థాయిలో ఉండి కింద వాళ్ళని సపోర్ట్ చేస్తాడు. కానీ రప్ప అనేది జనం ఒప్పుకోరండి. ప్రజాస్వామ్యంలో జనం రప్ప అనే మాటకి వాల్యూ లేదు. అంత సివియర్గా పోయే గవర్నమెంట్ కాదు ఇది. ఈ గవర్నమెంట్ ఎంతసేపు వర్క్ మీద దృష్టి పెట్టి డెవలప్మెంట్ మీద పనిచేస్తుందే కానీ ఊరికే వాడిని కొడదామా ఈయన్ని కొడదామా, వాడు రప్ప అన్నాడు కాబట్టి నేను నరుకుదామా అనే మాటలకి ఈ ప్రభుత్వం ఎప్పుడు పోదు.